Hello everyone, welcome to Tara IAS. Today is going to be our class 12. In today's class, we will discuss about what is a factorial. We will discuss about some of the examples that are related to factorial. We will look at Pascal's triangle and expansion of algebraic expressions using Pascal's triangle. Then we will also look at an application of the expansions that we have learned. Okay, now that application, for example, like there is a cube that is cut into a number of pieces of size 1 by 1 centimeter by 1 centimeter by 1 centimeter. Now in exams we often see these questions like find the number of cubes that are painted only on two sides, find the number of cubes that are painted only on one side, find the number of cubes that are not painted at all. So అలాంటివి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇవాల్టి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అప్లికేషన్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎలా అయితే మనం కొన్ని నొటేషన్స్ యూజ్ చేస్తామో మ్యాథ్స్ సింబల్ మ్యాథ్స్ లాంగ్వేజ్లో, అదేవిధంగా ఎన్ ఫ్యాక్టోరియల్ అనేది ఒక నొటేషన్ మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 to 10 నంబర్స్ తీసుకొని మిమ్మల్ని మల్టిప్లై చేయమన్నాను అనుకోండి, మీరు ఏం రాస్తారు షీట్లో? ఓకే, 1 into 2 into 3 into 4 into 5 into and so on into 10 అని రాస్తారు, అవునా? ఇప్పుడు ఇదంతా రాసే బదులు దీన్ని ఒక చిన్న నోటేషన్లో మనం ఎలా రాసుకోవచ్చు అంటే 10 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇదేదో ఫ్యాక్టోరియల్ అని చెప్తున్నారు మ్యామ్, మాకు ఇవన్నీ తెలియదు అని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదొక నొటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొత్తం వర్డ్ టైప్ చేసే బదులు చిన్న షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ లాఫ్ అవుట్ లౌడ్ బదులు LOL అని రాస్తాం కదా. సో అదే విధంగా ఇక్కడ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 నుండి 10 వరకు నంబర్స్ మల్టిప్లై చేయాలంటే ఈ మొత్తం సిరీస్ రాయకుండా దాని బదులు సింపుల్గా నేను 10 ఫ్యాక్టోరియల్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంతో అడిగాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎప్పుడైనా కానీ ఏదైనా నంబర్ ఫ్యాక్టోరియల్ అని క్వశ్చన్లో ఇచ్చారనుకోండి, దానికి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆ వాల్యూని అంటే ఈ ఫ్యాక్టోరియల్ ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఏదైతే నంబర్ ఇచ్చారో దాంతో స్టార్ట్ చేయాలి. ఓకే, 6 into 6 నుండి స్టార్ట్ అయ్యి 1 దాకా వెళ్ళిపోవాలి. 6 into 5 into 4 into 3 into 2 into 1 అంటే 6 నుండి 1 దాకా వెళ్తూ ఆ నంబర్స్ మధ్యలో ఆపరేషన్ ఏమవుతుంది? మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకే, 6 into 5 into 4 into 3 into 2 into 1. సిమిలర్గా ఒకవేళ నేను 5 ఫ్యాక్టోరియల్ అన్నాను అనుకోండి, 5 నుండి స్టార్ట్ అవ్వాలి, 5 into 4 into 3 into 2 into 1. ఒకవేళ అదే నేను 15 ఫ్యాక్టోరియల్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏంటి? 15తో స్టార్ట్ అయ్యి 15, 14, 13, 12, 11, 10 and so on into 3 into 2 into 1. ఓకే, 15 నుండి 1 వరకు నంబర్స్ మల్టిప్లై చేయడమే. ఇప్పుడు 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 నుండి 1 వరకు నంబర్స్ మల్టిప్లై చేయడం, 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 నుండి 1 వరకు నంబర్స్ మల్టిప్లై చేయడం. ఇప్పుడు 1 నుండి 10 వరకు మల్టిప్లికేషన్ అంటే దాన్ని నేను ఎలా డినోట్ చేయగలను? 10 ఫ్యాక్టోరియల్ అనే నోటేషన్తో డినోట్ చేయగలను. ఇప్పుడు స్లైడ్ టాప్లో ఏదైతే మనకి నోటేషన్ ఇచ్చారో n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n into n-1 into n-2 into and so on into 3 into 2 into 1 అని, అది ఇది ఏదైతే మనం రాసుకుంటున్నామో 6 నుండి ఉల్టా రాసుకొని 1 వరకు ఎలా వెళ్తున్నామో, ఇక్కడ 5 నుండి ఉల్టా రాసుకొని 1 వరకు ఎలా వెళ్ళి మల్టిప్లై చేస్తామో దాన్నే జనరలైజ్డ్ ఫార్మాట్లో ఇచ్చారు. ఒకవేళ ఈ ఫార్మాట్ ఏదైతే జనరలైజ్డ్ ఫార్మాట్లో ఇచ్చారో అది మీకు అర్థం కాకపోతే ఇది ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఎగ్జాంపుల్స్తో పాటు 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా రాసుకోవాలి, 15 అంటే ఎలా రాసుకోవాలి, లేదా 10 ఫ్యాక్టోరియల్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, లేదా 1 into 2 into and so on into 10ని షార్ట్ కట్లో 10 ఫ్యాక్టోరియల్ అని ఎలా రాసుకోవాలి, ఎలా నొటేషన్లో ఎలా రాసుకోవాలి అనేది మీకు అర్థమైతే కనుక యూ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ ద జనరల్ నొటేషన్. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ ఏదైతే నేర్చుకున్నామో దాన్ని బేస్ చేసుకొని ప్రీవియస్గా మనం యూనిట్స్ ప్లేస్ గురించి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఈ 2 కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఒక 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నారు? ఫైండ్ ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ టిల్ 25 ఫ్యాక్టోరియల్. ఇది ఇచ్చారు మనకి. ఇప్పుడు 1 ఫ్యాక్టోరియల్ అంటే నేను ఏమని రాసుకోవచ్చు? 1 నుండి ఇంకెక్కడికి వెళ్ళేది లేదు కదా. సో 1 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది? 1. 2 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది? 2 నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా వెళ్ళాలనుకున్నాం? 1 దాకా వెళ్ళాలి. సో 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అవుతుంది? 2 into 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 2. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అవుతుంది? 3 into 2 into 1 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 3 2s 6, అవునా? ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అవుతుంది? 4 into 3 into 2 into 1. 4 3s 12, 12 2s 24, అవునా? 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అవుతుంది? 5 into 4 into 3 into 2 into 1. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను మళ్ళీ 5 into 4, 5 4s 20, 23s 60, 62s 120 అలా రాసుకోవచ్చు. లేదా ఆల్రెడీ నేను పైన ఏదైతే స్టెప్ ఉందో దాంట్లో 4 into 3 into 2 into 1ని 24 అని రాసుకున్నాను కదా. ఇక్కడ కూడా అదే 4 into 3 into 2 into 1 రిపీట్ అయింది కదా. సో దీని ప్లేస్లో నేను 4 into 3 into 2 into 1 నేను ఎలా రాసుకోవచ్చు? 4 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు కదా. అంటే ఇది ఏమవుతుంది? 5 into 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది, అవునా? దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 into 4 ఫ్యాక్టోరియల్ ప్లేస్లో నాకు ఎంత ఉంది? ఆల్రెడీ 24 కదా. సో 5 into 24 ఎంత అవుతుంది? 120.
అదేవిధంగా ఇప్పుడు నేను 6 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, 6 × 5 ఫ్యాక్టోరియల్. ఎలా అయితే 5 ఫ్యాక్టోరియల్ని 5 × 4 ఫ్యాక్టోరియల్ రాసుకున్నాను, అదేవిధంగా 6 ఫ్యాక్టోరియల్ని 6 × 5 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. ఇదేమవుతుంది, ఇప్పుడు 6 × 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత ఆల్రెడీ నాకు వచ్చింది, 120. సో 120 × 6 అంటే ఎంత అవుతుంది, 720. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ని 5 × 4 ఫ్యాక్టోరియల్ లేదా 6 ఫ్యాక్టోరియల్ని 6 × 5 ఫ్యాక్టోరియల్ ఇలా ఎలా రాస్తున్నామో ఈ 2 పార్ట్స్ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్లో ఏమంటున్నారు, యూనిట్స్ ప్లేస్ అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 వచ్చింది. 1 + 2 + 6 + 24 + 120 + 720 ప్లస్ అండ్ సో ఆన్. అవునా, ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్లో ఒక్కసారి 0 వచ్చింది కదా, తర్వాత ఈ 0 ఏదైతే వచ్చిందో 5 ఫ్యాక్టోరియల్లో 6 ఫ్యాక్టోరియల్లోకి వెళ్ళినా, 7లోకి వెళ్ళినా, 8లోకి వెళ్ళినా, 9లోకి వెళ్ళినా ఈ 0 అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. చూసారా ఇక్కడ మీరు 6 ఫ్యాక్టోరియల్ అంటే ఈ 120 వల్ల ఈ 0 అనేది ముందుకు వచ్చిందా. ఇప్పుడు 7 ఫ్యాక్టోరియల్ రాసాను అనుకోండి, ఏమని రాయొచ్చు, 7 × 6 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. 6 ఫ్యాక్టోరియల్లో ఎంత ఉంది వాల్యూ, 720. అంటే ఈ 0 అనేది 7 ఫ్యాక్టోరియల్లో కూడా ఒక 0 ఉంటుంది, అలానే 8 ఫ్యాక్టోరియల్లో కూడా ఒక 0 ఉంటుంది, 9 ఫ్యాక్టోరియల్లో కూడా ఒక 0 ఉంటుంది. అంటే ఈ వాల్యూస్ అన్నిట్లో ఒక 0 ఎండింగ్ ప్లేస్లో, యూనిట్స్ ప్లేస్లో ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో 0 అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా హయ్యర్ ప్లేసెస్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫ్యాక్టోరియల్కి వెళ్ళాను అనుకోండి, ఇంకొక ఎక్స్ట్రా 0 యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయి, 2 zeros ఉంటాయి. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో 0 ఉండడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 720, 120, 24, 6, 2, 1. ఇప్పుడు ఫస్ట్ 720 కన్సిడర్ చేయకుండా యాడ్ చేద్దాం. ఓన్లీ ఈ 5 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో 5 ఫ్యాక్టోరియల్ వరకు, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, ఈ 5 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసి చూద్దాం. వాటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 6 + 4 10, 10 + 3 13. అవునా, 3, 1, 2 + 2 4 + 1 5, 153 వచ్చింది ఇక్కడ నాకు. ఓకే, ఇప్పుడు 720ని కూడా యాడ్ చేద్దాం. అంటే ఏంటి, ఇప్పుడు నేను 1 ఫ్యాక్టోరియల్, 2, 3, 4, 5, 6 ఫ్యాక్టోరియల్ వరకు యాడ్ చేస్తున్నాను. అంటే ఏంటి, 720 + 153 చేస్తే సరిపోతుంది కదా. 720 + 153 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది నాకు, 378. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 873. ఇక్కడ 873 వచ్చింది, ఇక్కడ 153 వచ్చింది. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది, 3. ఇక్కడ ఎంత ఉంది, 3. అంటే నేను ఎక్స్ట్రా టర్మ్స్ యాడ్ చేసినా కానీ యూనిట్ డిజిట్ మారట్లేదు. ఎందుకు మారట్లేదు నామంటే, ఇక్కడ నేను యాడ్ చేసినప్పుడు ఏవైతే ఎక్స్ట్రా నెంబర్స్ యాడ్ చేసినాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 ఫ్యాక్టోరియల్ యాడ్ చేశాను, కానీ యూనిట్స్ ప్లేస్ ఎంత ఉంది అక్కడ, 0. ఇప్పుడు ఎనీ నెంబర్ + 0 అంటే ఆ నెంబర్ ఇట్ సెల్ఫే వస్తుంది కదా. సో ఇక్కడ ఏదైతే నాకు వాల్యూ వచ్చిందో ఆల్రెడీ 3, ఆ నెంబర్కి యూనిట్స్ ప్లేస్లో 0 ఉన్న ఏ నెంబర్ని యాడ్ చేసినా కానీ నా యూనిట్స్ ప్లేస్ అనేది అదే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాము ఈ ప్రాబ్లంలో ఏం డిస్కస్ చేసాము. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 ఫ్యాక్టోరియల్ + 2 ఫ్యాక్టోరియల్ + 3 ఫ్యాక్టోరియల్ + 4 ఫ్యాక్టోరియల్ ఓన్లీ ఈ 4 టర్మ్సే తీసుకుంటున్నాను. ఈ 4 టర్మ్స్లో నాకు ఎక్కడ యూనిట్స్ ప్లేస్లో 0 రాదు. 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 వచ్చింది, 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ 2, 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ 6, 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత వచ్చింది, 24. అంటే ఈ 4గిట్లో యూనిట్స్ ప్లేస్లో 0 ఉందా నాకు, యూనిట్స్ ప్లేస్లో దేర్ ఇస్ నో 0. అవునా, ఇక్కడ వరకు అయితే కన్ఫర్మ్. ఇప్పుడు ఎప్పుడైతే 5 ఫ్యాక్టోరియల్ స్టార్ట్ అయిందో 5 ఫ్యాక్టోరియల్లో యూనిట్స్ ప్లేస్ 0 వచ్చింది, 6లో ఉంది, 7లో ఉంది, 8లో ఉంది, 9లో ఉంది, 10లో 2 zeros వస్తున్నాయి లాస్ట్లో. సో 5 ఫ్యాక్టోరియల్ నుండి యూనిట్స్ ప్లేస్లో 0 రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ 4 వాల్యూస్ని యాడ్ చేశాను అనుకోండి, నాకు ఆన్సర్ ఎంత వస్తుంది, 1 + 2 6, 1 + 2 3, 3 + 6 9, 9 + 24 ఎంత వస్తుంది నాకు, 33. అవునా, ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 అని నాకు వచ్చింది, 120 యాడ్ చేస్తున్నాను, తర్వాత ఇంకేదో 720, తర్వాత ఇంకేదో XYZ నెంబర్ వస్తుంది. కానీ లాస్ట్లో ఖచ్చితంగా నాకు తెలిసిన వాల్యూ ఏంటి, లాస్ట్లో అంటే యూనిట్స్ ప్లేస్లో ఖచ్చితంగా 8 ఫ్యాక్టోరియల్, 9 ఫ్యాక్టోరియల్, 7 ఫ్యాక్టోరియల్ అలా అన్ని వాల్యూస్లో యూనిట్స్ ప్లేస్లో ఖచ్చితంగా 0 వస్తుందని అయితే నాకు తెలుసు. అవునా, సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేశాను అనుకోండి, ఫైనల్గా ఈ 3 ఏదైతే ఉందో 3 + 0 + 0 + 0 ఇవన్నీ యాడ్ చేసినా కానీ ఫైనల్గా నాకు వచ్చే వాల్యూ ఎంత అవుతుంది. ఇప్పుడు నేను ఒకవేళ 4 వరకు కన్సిడర్ చేయకుండా 3 వరకే కన్సిడర్ చేశాను అనుకోండి, 1 + 2 + 6 అంటే ఏంటి, ఇక్కడ వరకు సమ్ 9 వస్తుంది. కాకపోతే ఎప్పుడైతే నేను 0 స్టార్ట్ అవ్వక ముందు అంటే 5 ఫ్యాక్టోరియల్ నుండి యూనిట్స్ ప్లేస్లో 0 స్టార్ట్ అయింది కదా, అంటే ఎక్కడైతే యూనిట్స్ ప్లేస్లో 0 రాదో అంటే 5 ఫ్యాక్టోరియల్ వరకు యూనిట్స్ ప్లేస్లో 0 రాదు. అందుకని 1 + 2 + 3 + 4 ఈ 4 నెంబర్ ఫ్యాక్టోరియల్ని యాడ్ చేసి యూనిట్స్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే వస్తుందో అదే యూనిట్స్ ప్లేస్ అనేది ఈ ఓవరాల్ సమ్ ఎంత పెద్ద సమ్ అయినా కానివ్వండి యూనిట్స్ ప్లేస్ ఈ వాల్యూనే ఉంటుంది. అవునా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఫ్యాక్టోరియల్ + 2 ఫ్యాక్టోరియల్ + 3 ఫ్యాక్టోరియల్ దీని యూనిట్స్ ప్లేస్ ఎంత అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు, 9 అని చెప్తారు.
అవునా? ఇప్పుడు నేను 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్, దీని యూనిట్స్ ప్లేస్ ఎంత అంటే ఎంత చెప్తారు? 3 అని చెప్తారు. ఇప్పుడు నేను 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10 ఫ్యాక్టోరియల్ ఇంత ఇచ్చి దీని యూనిట్స్ ప్లేస్ ఎంత అంటే ఇక్కడ కూడా ఆన్సర్ 3 అవుతుంది. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఇంకొక స్టేట్మెంట్ బేస్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? a ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ n ఫ్యాక్టోరియల్ when n is greater than 4 అని అంటున్నారు. అలా అనిన తర్వాత a can never be a perfect square అని అంటున్నారు. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే మనం ఏం చూసాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 36 ఇస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ బికాస్ 36 ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 6 into 6. 49 ఇస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ బికాస్ 49 ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ప్రొడక్ట్ ఆఫ్ ద సేమ్ నెంబర్ గా రిప్రజెంట్ చేయొచ్చు. కాబట్టి దోస్ నంబర్స్ దాట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ సేమ్ నంబర్స్, అలాంటి వాటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అని అంటాము. ఇప్పుడు ఏమంటున్నారు క్వశ్చన్ లో? a అనేది ఫర్ n గ్రేటర్ దాన్ 4 a కెన్ నెవర్ బి అ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నారు. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ చూడగానే అవునా ఇది మనం ఓన్లీ ఇప్పటిదాకా యూనిట్స్ డిజిట్ ఎలా ఫైండ్ చేయాలో తెలుసుకున్నాం కదా, సడన్ గా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో కాదో మనం ఎలా చెప్పగలమని అనిపిస్తుంది. ఒకసారి సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చూద్దాం, ఏమైనా హింట్ దొరుకుతుందేమో. ఎనీ నంబర్ విత్ 3 యాజ్ యూనిట్ డిజిట్ విల్ నెవర్ బి అ పర్ఫెక్ట్ స్క్వేర్. చూసారా ఇక్కడ హింట్ దొరికింది చూసారా? ఎనీ నంబర్ దట్ హ్యాస్ 3 యాజ్ యూనిట్ డిజిట్ విల్ నెవర్ బి అ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒకవేళ సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని మనం ప్రూవ్ చేయగలిగితే కనుక ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఎందుకు? జస్ట్ ఇందాక ప్రాబ్లంలోనే మనం ఏమని డిస్కస్ చేసాము? 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ దాటిన తర్వాత మనం 5 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ ఎన్ని ఫ్యాక్టోరియల్స్ యాడ్ చేసినా కానీ యూనిట్స్ ప్లేస్ ఎంత వస్తుంది? మనకి 3 వస్తుంది. అవునా? ఇందాక 25 ఫ్యాక్టోరియల్ వరకు తీసుకున్నా యూనిట్స్ ప్లేస్ 3 వచ్చింది. ఒకవేళ మనం 100 ఫ్యాక్టోరియల్ వరకు సమ్ తీసుకున్నా 1 ప్లస్ 2 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 100 ఫ్యాక్టోరియల్ చేసిన యూనిట్స్ ప్లేస్ 3 వస్తుంది. ఓకే, ఇక్కడ అందుకే క్లియర్ గా మెన్షన్ చేశాడు n గ్రేటర్ దాన్ 4 అని. అంటే ఏంటి? ఏ వాల్యూస్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయి? 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఇది లేదా ఇది కాకుండా ఇంకే వాల్యూ అయినా అవ్వచ్చు. ఏ వాల్యూ ఇది అవ్వలేదు. 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్, ఏ వాల్యూ ఇది అవ్వలేదు. కాకపోతే ఏ వాల్యూ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? ఈ వాల్యూ నుండి ఏ స్టార్ట్ అవుతుంది. ఓకే, క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ n గ్రేటర్ దాన్ 4 అనే డీటెయిల్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి వాట్ ఇస్ అవర్ టాస్క్ ఇన్ హ్యాండ్? ఆ టాస్క్ ఇన్ హ్యాండ్ ఇస్ టు ప్రూవ్ దట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కెన్ నెవర్ హ్యావ్ 3 యాజ్ అ యూనిట్ డిజిట్. ఇప్పుడు ఇది మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. 81 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అని మనకు తెలుసు. ఎందుకు? 81 ని మనం 9 into 9 అని రిప్రజెంట్ చేయొచ్చు కాబట్టి. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 361 అనే నెంబర్ తీసుకున్నాను అనుకోండి. 361 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా అవ్వదా అంటే అవుతుంది. బికాస్ ఇట్ కెన్ బి రిటర్న్ ఎస్ 19 into 19. అవునా? ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్టయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? 9 into 9 చేస్తున్నాము. అంటే యూనిట్స్ ప్లేస్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇక్కడ 19 into 19 చేసినా కానీ ఇక్కడ 9 into 9 ఫైనల్ గా ఈ రెండు వాల్యూసే. ఇప్పుడు 19 into 19 చేసాం అనుకోండి. 9 9s 81 1 8 9 1s 9 plus 8 17. ఓకే, ఇప్పుడు ఈ 1 కింద క్రాస్ పడిపోతుంది కదా. తర్వాత ఈ నెక్స్ట్ ప్లేస్ నుండే కదా మనం మల్టిప్లికేషన్ స్టార్ట్ చేసేది. అంటే ఈ వాల్యూ ఈ నంబర్ ఏదైతే 1 ఉందో అది ఎలా వస్తుంది మనకి? ఈ యూనిట్స్ ప్లేస్ ఇంటూ ఈ యూనిట్స్ ప్లేస్, ఈ రెండు మల్టిప్లై చేస్తేనే మనకి ఇక్కడ వాల్యూ 1 వస్తుంది. అవునా? ఇప్పుడు ఏ నంబర్ అయినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ 12 into 12 చేసామనుకోండి, దీని యూనిట్స్ ప్లేస్ ఎంత అవుతుంది? 2 into 2 4 అవుతుంది. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ 12 into 12, కానీ యూనిట్స్ ప్లేస్ ఎక్కడితో స్టార్ట్ అవుతుంది? దాని యూనిట్స్ ప్లేస్ ఏమవుతుంది? 4. ఇప్పుడు 13 into 13 కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేరే, కానీ దాని యూనిట్స్ ప్లేస్ ఎక్కడితో స్టార్ట్ అవుతుంది? 3 into 3 ఎంత అవుతుంది? 9. అవునా? అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14 into 14 ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే, కానీ యూనిట్స్ ప్లేస్ దేంతో స్టార్ట్ అవుతుంది? 14 into 14 4 4s 16 6 1 క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. కానీ ఇక్కడ మనకు మిగిలిపోయిన వాల్యూ ఎంత? 6. సో ఇది ఏ నెంబర్తో ఎండ్ అవుతుంది? 6తో ఎండ్ అవుతుంది. ఓకే, సో మనం అలా 11 into 11 12 into 12 13 into 13 ఇలా చేసి చూసామనుకోండి. అప్పుడు ఏదైతే 3 into 3 2 into 2 4 into 4 5 into 5తో ఏదైతే మనకి యూనిట్స్ ప్లేస్ వస్తుందో అది కాకుండా ఒక నంబర్కి వేరే ఏ యూనిట్స్ ప్లేస్ ఉన్నా అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 స్క్వేర్ అంటే 1 వచ్చింది, 2 స్క్వేర్ అంటే 4 వచ్చింది, 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 అలా 10 స్క్వేర్ వరకు నంబర్స్ రాశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 32 into 32 అని రాసుకున్నాను అనుకోండి. ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరే కదా. అవునా? దీని రిజల్ట్ ఏదైతే వస్తుందో మల్టిప్లై చేశాక దట్ నంబర్ విల్ బి అ పర్ఫెక్ట్ స్క్వేర్. బికాస్ ఆ నెంబర్ ఎలా అప్టైన్ అయింది మనకి? 32 and 32 రెండు సేమ్ నంబర్స్ ని మల్టిప్లై చేస్తే ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ దీని యూనిట్ డిజిట్ ఏమవుతుంది అంటే 2 into 2 ఏదైతే చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్ వస్తుందో ఆ యూనిట్స్ ప్లేసే కదా ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ లో యూనిట్స్ ప్లేస్ అయ్యేది. 2 into 2కి యూనిట్స్ ప్లేస్ ఎంత అని వచ్చింది మనకి? ఇక్కడ 4 అని వచ్చింది.
అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 85 ఇంటూ 85 చేసామనుకోండి, ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. యూనిట్స్ ప్లేస్ ఎంత అవుతుంది? 5 ఇంటూ 5. 5 ఇంటూ 5 ఎంత? 25. దీనిలో యూనిట్స్ ప్లేస్ ఎంత వస్తుంది? 5. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఎంత అవుతుంది మనకి? 5. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 87 ఇంటూ 87 చేసామనుకోండి, దీని యూనిట్స్ ప్లేస్ ఎంత అవుతుంది? 7 ఇంటూ 7 ఉంది కదా ఇక్కడ. 7 ఇంటూ 7 ఎంత వచ్చింది మనకి? 49. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఎంత? 9. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది యూనిట్స్ ప్లేస్లో? 9. అంటే ఏ నెంబర్ అయినా కానీ మనకి 1 2 3 4 వాటితోనే కదా ఫామ్ అయ్యేది. ఇప్పుడు అలాంటి ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో మల్టిప్లై చేస్తే, అలాంటి ఒక నెంబర్ని సేమ్ నెంబర్ ఇప్పుడు 123ని 123తో మల్టిప్లై చేసామనుకోండి, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 3 ఉంది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 3 ఉంది. ఇప్పుడు ఈ రెండే కదా మల్టిప్లై అయ్యేది. అంటే నా యూనిట్స్ ప్లేస్ ఓవరాల్గా ఎంత వస్తుంది మల్టిప్లికేషన్కి? 9 వస్తుంది. ఎందుకంటే 3 ఇంటూ 3 కదా నేను చేసేది 9 రావడానికి. సో ఏదైనా ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి దాని యూనిట్స్ ప్లేస్ ఏమై ఉండాలి? అయితే 1 అయి ఉండాలి, లేదా 4, లేదా 9, లేదా 6, లేదా 5. తర్వాత 1 4 9 6 5 లేదా 0. ఒకవేళ యూనిట్స్ ప్లేస్ అనేది 1 4 9 6 5 0 ఇవి కాకుండా ఇంకే నంబర్ ఉన్నా కానీ యూనిట్స్ ప్లేస్లో దట్ నంబర్ విల్ నాట్ బి అ పర్ఫెక్ట్ స్క్వేర్. దానికి సంబంధించిన ఇల్లస్ట్రేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ చాలా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థమైందని అనుకుంటున్నాను. సో కంక్లూజన్ ఏంటి? ఒకవేళ నా యూనిట్స్ ప్లేస్లో 1 కానీ 4 కానీ 9 కానీ 6 కానీ 5 కానీ 0 ఇలా ఒక నంబర్ ఉండి ఆ యూనిట్స్ ప్లేస్లో ఈ 6 నంబర్స్లో ఏ నంబర్ ఉన్నా కానీ ఆ నంబర్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని నేను చెప్పలేను, కానీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అదే ఈ ప్లేస్లో 2 కానీ 3 కానీ లేదా 7 కానీ 8 కానీ ఉందనుకోండి, అప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను దిస్ నెంబర్ కెన్ నెవర్ బి అ పర్ఫెక్ట్ స్క్వేర్ అని. సో ఇంత ఎక్స్ప్లెనేషన్ నుండి మనకి ఏమర్థమైంది? స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అని అర్థమైంది. ఎందుకు? స్టేట్మెంట్ 2లో ఏమంటున్నారు? ఎనీ నంబర్ విత్ 3 యాజ్ యూనిట్స్ ప్లేస్ విల్ నెవర్ బి అ పర్ఫెక్ట్ స్క్వేర్. అదే కదా మనం ఇప్పుడు ఇంత డిస్కస్ చేసి ప్రూవ్ చేసింది. సో స్టేట్మెంట్ 2 ఇస్ కరెక్ట్. ఇప్పుడు స్టేట్మెంట్ 1ని మనం ఆల్రెడీ ఇందాకే డిస్కస్ చేసాము. ఇందాకటి ప్రాబ్లంలోనే యూనిట్స్ ప్లేస్ ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది కదా. అంటే ఏంటి? ఈ ఏ వాల్యూ ఏదైతే ఉంటుందో దాంట్లో యూనిట్స్ ప్లేస్ ఎప్పుడు 3నే ఉంటుంది. ఫర్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 యూనిట్స్ ప్లేస్ విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు 3. యూనిట్స్ ప్లేస్ 3 ఉన్నప్పుడు ఆ వాల్యూ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వగలదా? అవ్వలేదు కదా. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. ఈ ఫ్యాక్టోరియల్ రిలేటెడ్ 2 ప్రాబ్లమ్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకెక్కడైనా క్లారిటీ మిస్ అవుతుంది లేదా ఈ పాయింట్ అర్థం కాలేదు అని మీకు అనిపించినట్టయితే ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సో దట్ ఐ కెన్ టేక్ అప్ ద డౌట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. నిన్న నేను మీకు ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్లో ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు అని చెప్పాను. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అని రాయొచ్చు అని చూసాము. తర్వాత a ప్లస్ బి హోల్ క్యూబ్ని ఎలా రాయొచ్చు అని చూసాము. a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. ఇప్పుడు నేను ఇదే విధంగా a ప్లస్ బి హోల్ పవర్ 4 ఎంత అని అడిగాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఓకే, a ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ నాకు తెలుసు కాబట్టి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసి ఇలాంటి ఎక్స్ప్రెషన్ని 2 సార్లు రాసుకొని మల్టిప్లై చేస్తాను, తర్వాత ఆన్సర్ ఏంటో కనిపెడతాను అని మీరు అనొచ్చు. అది కరెక్ట్ ప్రొసీజరే, అందులో తప్పేమీ లేదు. కానీ టైం ఎక్కువ పడుతుంది కదా. ఇప్పుడు ఇది ఎలా అయితే మనం వీటిని తొందరగా రాయగలుగుతున్నామో అదేవిధంగా ఈ a ప్లస్ బి హోల్ పవర్ 4 ఫర్ ఎగ్జాంపుల్ a ప్లస్ బి హోల్ పవర్ 5 ఉందనుకోండి, ఈ వాల్యూ ఎంత అంటే మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంత లెందీ ప్రొసీజర్ లేకుండా డైరెక్ట్గా మనం a ప్లస్ బి హోల్ పవర్ 5ని మనం డైరెక్ట్గా దాని ఎక్స్పాన్షన్ రాయడానికి దేర్ ఇస్ అ మెథడ్, అదే పాస్కల్స్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1. ఏ స్క్వేర్ పక్కన ఏదైతే నెంబర్ ఉందో దాన్ని కోఎఫిషియంట్ అని అంటాము. ఇప్పుడు ఏబి పక్కన ఉన్న నెంబర్ ఎంత? 2. బి స్క్వేర్ పక్కన ఉన్న నెంబర్ ఎంత? 1. అదేవిధంగా ఏ క్యూబ్ పక్కన ఉన్న నెంబర్ ఎంత? 1. ఏ స్క్వేర్ బి పక్కన ఉన్న నెంబర్ ఎంత? 3. ఏబి స్క్వేర్ పక్కన ఉన్న నెంబర్ 3. ఇక్కడ దీని పక్కన ఉన్న నెంబర్ ఎంత? 1. సో పాస్కల్స్ ట్రయాంగిల్లో మనం ఏం రిప్రజెంట్ చేస్తామంటే ఈ నంబర్స్ పక్కన ఏవైతే కోఎఫిషియంట్స్ ఉన్నాయో ఆ కోఎఫిషియంట్స్ ఏమవ్వాలనేది మనం పాస్కల్స్ ట్రయాంగిల్ నుండి కనిపెట్టొచ్చు. ఓకే, ఆ పాస్కల్స్ ట్రయాంగిల్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. 1 1 1 2 1 1 3 3 1 1 4 6 4 1 1 5 10 10 5 1. ఓకే, ఇప్పుడు ఇది ఎలా రాశారు మ్యామ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a ప్లస్ బి హోల్ పవర్ 1 అన్నాను అనుకోండి, ఈ వాల్యూ ఎంత అవుతుంది? a ప్లస్ బి హోల్ పవర్ 1 ఉన్నా a ప్లస్ బి ఉన్నా రెండు ఒకటే కదా. ఇక్కడ దీని కోఎఫిషియంట్ ఎంత? 1. దీని కోఎఫిషియంట్ ఎంత? 1. ఇదే పాస్కల్స్ ట్రయాంగిల్లో ఫస్ట్ రో.
అర్థమైందా? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది అంటే ఏంటి, a ప్లస్ బి హోల్ పవర్ 1 లో ఏ కోఎఫిషియంట్ ఎంత 1, బి కోఎఫిషియంట్ ఎంత 1. ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత a ప్లస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్ తీసుకుంటే దాన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎంత వచ్చింది మనకి, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అవునా? అంటే a స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ 1, ab కోఎఫిషియంట్ ఎంత ఉంది 2, b స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 1. ఇక్కడ సెకండ్ రూల్ ఏమున్నాయి చూడండి, 1 2 1. ఇక్కడ ఎంత వచ్చాయి కోఎఫిషియంట్స్ 1 2 1. అవునా? అదేవిధంగా ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ రాసుకున్నాం కదా, కోఎఫిషియంట్స్ ఏమున్నాయి 1 3 3 1. ఇక్కడ కోఎఫిషియంట్స్ ఏమున్నాయి థర్డ్ రోలో 1 3 3 1. మ్యాచ్ అవుతున్నాయా అవ్వట్లేదా? అంటే ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇవన్నీ ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి ఏవైతే కోఎఫిషియంట్స్ వస్తున్నాయో ఆ కోఎఫిషియంట్స్ అనేవి మనం పాస్కల్స్ ట్రయాంగిల్ నుండి తీసుకోగలమని చెప్పాను కదా. అది ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక పాయింట్ చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని అబ్జర్వ్ చేయండి. చిన్న నెంబర్ నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాసినప్పుడు నేను ఏం రాస్తున్నాను, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఒక కాసేపటికి మనం ఇందాక ఆల్రెడీ కోఎఫిషియంట్స్ ఎలా రాయాలో తెలుసుకున్నాం కాబట్టి ఈ ట్రయాంగిల్ నుండి కోఎఫిషియంట్స్ ఆల్రెడీ వస్తున్నాయని చూసాము. సో కోఎఫిషియంట్స్ గురించి మనకి డిస్కషన్ అంతా అయిపోయింది. సో ఆ కోఎఫిషియంట్ని కాసేపు పక్కన పెట్టేయండి. ఓకే, మిగిలిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఏ స్క్వేర్, ఏబి, బి స్క్వేర్, వీటి మీద ఫోకస్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఇక్కడ ఉన్న పవర్ ఎంత 2, ఏ స్క్వేర్లో పవర్ ఎంత 2, బి స్క్వేర్లో పవర్ ఎంత 2. ఇప్పుడు ఏబి ఇలాంటి టర్మ్స్ ఏవైతే ఉంటాయో ఈ టర్మ్ యొక్క పవర్ అని అడిగాను అనుకోండి, ఏకి పవర్ ఎంత ఉంది 1, బికి పవర్ ఎంత ఉంది 1. ఇప్పుడు నేను దీన్ని ఏ స్క్వేర్ కానీ బి స్క్వేర్గా కానీ రాయమనట్లేదు నేను. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే టర్మ్ ఇచ్చాను అనుకోండి, దీని పవర్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ నంబర్ అంటే అది 3 అవుతుంది. 3 ఎలా వచ్చింది, 1 ప్లస్ 1 ప్లస్ 1. ఏ పవర్ 1 ఉంది, బి పవర్ 1 ఉంది, సి పవర్ 1 ఉంది. సో పవర్ ఆఫ్ దిస్ ఏదైతే ఈ ఏబిసి అనే టర్మ్ ఉందో దాని పవర్ ఏమవుతుంది అంటే 3. ఓకే, ఇప్పుడు ఏబి అనే నెంబర్ ఉంది అనుకోండి, ఏబి అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఏ అండ్ బి అనే 2 వేరియబుల్స్ మల్టిప్లై అనుకోండి, దీని పవర్ ఏమవుతుంది, ఏ పవర్ 1 ఉంది, బి పవర్ 1 ఉంది. సో ఈ టర్మ్ యొక్క ఓవరాల్ పవర్ ఎంత అవుతుంది, 1 ప్లస్ 1 2 అవుతుంది. ఓకే, దీని మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. నేను ఏమంటున్నాను, దీన్ని ఏ స్క్వేర్ అని రాయండి అని అనట్లేదు. వాట్ ఈస్ ది ఓవరాల్ పవర్ ఆఫ్ దిస్ టర్మ్ అని అంటే ఏ పవర్ 1 ప్లస్ 1 అని రాసి మనం 2 అని రాసుకుంటాం. ఓకే, ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఓవరాల్గా 2 పవర్ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ రాసుకున్నాను, బి స్క్వేర్ రాసుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం ఎలా అయితే ఏబి ఓవరాల్ పవర్ 2 అని చూసాం కదా, అంటే ఇక్కడ ఏబి ఓవరాల్ పవర్ ఎంత వస్తుంది మనకి 2. అంటే మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏదైతే 2 పవర్ ఉందో రైట్ హ్యాండ్ సైడ్లో కూడా మనకి 2 పవర్ ఉన్న టర్మ్సే వస్తున్నాయి. ఏ పవర్ 2, ఈ ఏబి మొత్తం టర్మ్ యొక్క పవర్ ఎంత 2, బి పవర్ ఎంత 2. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ రాయాలనుకోండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, దాన్ని ఎలా రాసుకుంటాను, ఏ క్యూబ్ ప్లస్ 3 ఏ స్క్వేర్ బి ప్లస్ 3 ఏ బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ టర్మ్లో ఏ పవర్ 3 ఉంది, సెకండ్ టర్మ్కి వచ్చేసరికి అది ఏమైంది ఏ స్క్వేర్ అయింది, థర్డ్ టర్మ్కి వచ్చేసరికి అది ఏమైంది ఏ పవర్ 1 అయింది, ఫోర్త్ టర్మ్కి వచ్చేసరికి ఏ లేదు అంటే దాన్ని నేను ఏ పవర్ 0 అని రాసుకోవచ్చా? ఆల్రెడీ ఎక్స్పోనెంట్స్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము, ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని డిస్కస్ చేసాం కదా. సో 1 ప్లేస్లో నేను ఏ పవర్ 0 అని రాసుకున్నాను. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అని ఉంది. సో ఇక్కడ పవర్ ఎంత ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 3. అందుకని మనకి ఇక్కడ ఫస్ట్ ఏ క్యూబ్తో స్టార్ట్ అయింది, ఏ క్యూబ్తో స్టార్ట్ అయ్యి మన ఎక్స్ప్రెషన్ అనేది ఏ క్యూబ్తో స్టార్ట్ అయ్యి తర్వాత ఏ స్క్వేర్కి వెళ్ళింది, తర్వాత ఏ అయింది, తర్వాత ఏ పవర్ 0 అయింది. అవునా? ఇప్పుడు బి ఫస్ట్ టర్మ్లో బి ఉందా, ఫస్ట్ టర్మ్లో బి లేదు. ఫస్ట్ టర్మ్లో ఎంత ఉంది నాకు, బి పవర్ 0 ఉంది. తర్వాత అది ఏమైంది బి పవర్ 1 అయింది, తర్వాత అది ఏమైంది బి స్క్వేర్ అయింది, తర్వాత అది ఏమైంది బి క్యూబ్ అయింది. అవునా? ఇప్పుడు నేను దాన్ని బి పవర్ 4 అని రాసుకోలేను. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో డిగ్రీ 3 ఉంది కదా. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎంత డిగ్రీ ఉందో రైట్ హ్యాండ్ సైడ్లో కూడా నేను అంతే డిగ్రీ వరకు వెళ్ళగలను మ్యాక్సిమం, అంతే పవర్ వరకు వెళ్ళగలను మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, ఫస్ట్ టర్మ్లో డిగ్రీ ఎంత, ఏ పవర్ 3 అదొకటే ఉంది కదా, సో పవర్ 3. సెకండ్ టర్మ్ పవర్ ఎంత, ఇక్కడ 2. ఓవరాల్ పవర్ ఎంత, ఇక్కడ 2 ఉంది, ఏ స్క్వేర్ ఉంది, బి పవర్ 1. సో ఓవరాల్ పవర్ ఎంత అవుతుంది 3. ఏబి స్క్వేర్ ఉంది, ఇది ఓవరాల్ పవర్ ఎంత అవుతుంది 1 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది 3. ఇక్కడ బి క్యూబ్ అనే టర్మ్ ఒకటే ఉంది, ఇక్కడ ఓవరాల్ పవర్ ఎంత అవుతుంది 3. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏదైతే డిగ్రీ ఉందో మనకి 3, రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఒక్కొక్క టర్మ్ యొక్క డిగ్రీ కూడా ఎంత వస్తుంది మనకి 3. అవునా? ఇప్పుడు ఒకసారి ఏ ప్లస్ బి హోల్ పవర్ 4ని ఎలా రాయాలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం రాద్దామంటున్నాను, ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 రాద్దామంటున్నాను. ఓకే, లెఫ్ట్ సైడ్ నాకున్న పవర్ ఎంత 4,
అవునా. ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసరికి నేను ఇందాక a ప్లస్ బి హోల్ క్యూబ్లో కూడా దేంతో స్టార్ట్ చేసాము, ఏ క్యూబ్తో స్టార్ట్ చేసాము. కావాలంటే బీతో కూడా స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కాకపోతే ఒక్కొక్క డిగ్రీ తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు a ప్లస్ బి హోల్ పవర్ 4 అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, ఫస్ట్ a పవర్ 4తో స్టార్ట్ అవ్వాలి. ఈ a పవర్ 4 తర్వాత ఏమవ్వాలి, a క్యూబ్ అవ్వాలి. ఈ a క్యూబ్ తర్వాత ఏమవ్వాలి, a స్క్వేర్ అవ్వాలి. ఈ a స్క్వేర్ తర్వాత a అవ్వాలి. తర్వాత అది 1 అవ్వాలి, అంటే a పవర్ 0 అవ్వాలి. సారీ, ఇందాక స్పేస్ సరిగ్గా ఇక్కడ వీటితో మిక్స్ అవుతుందని నేను దాన్ని కిందకి షిఫ్ట్ చేశాను. సో a ప్లస్ బి హోల్ పవర్ 4 అంటే ఇది ఏదైతే పైన 4 ఉందో, అంటే లెఫ్ట్ సైడ్లో ఏదైతే డిగ్రీ ఉందో రైట్ సైడ్లో కూడా అదే డిగ్రీతో స్టార్ట్ చేసాం మనం. a పవర్ 4 అని రాసుకున్నాం. కాకపోతే a పవర్ 4ని ఏ క్యూబ్ అయింది, ఏ క్యూబ్ ఏ స్క్వేర్ ఏ అనేది a పవర్ 0 అయింది. ఇది డిఫరెంట్ టర్మ్స్ రాసుకున్నాం. తర్వాత a పవర్ 4 రాసేసాం కదా. ఇప్పుడు b ఎలా అయింది, ఇక్కడ a ప్లస్ బి హోల్ క్యూబ్లో b పవర్ ఎంత ఉండింది మనకి, 0. తర్వాత ఏమైంది, అది b పవర్ 1. తర్వాత b స్క్వేర్ b క్యూబ్ అయింది. ఇప్పుడు a పవర్ 4 b పవర్ 0 ఇదొక పేర్ అవుతుంది. a క్యూబ్ b పవర్ 1 ఇదొక పేర్ అవుతుంది. a స్క్వేర్ b స్క్వేర్ ఇదొక పేర్ అవుతుంది. a ఇంటూ b క్యూబ్ ఇదొక పేర్. a పవర్ 0 b పవర్ 4. ఇక్కడ ఏంటి, ఒకవేళ మీరు ఇలా పేర్ అని అర్థం చేసుకోకపోయినా b పవర్ 0 టు b పవర్ 1, b పవర్ 1 టు b స్క్వేర్ టు b క్యూబ్ టు b పవర్ 4. ఇప్పుడు నేను నెక్స్ట్ b పవర్ 5 అని రాయగలనా, రాయలేను. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నాకు ఆల్రెడీ పవర్ 4 ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు a అండ్ b రెండింటి మధ్యలో ఉన్న సైన్ ఏంటి, ప్లస్. సో అన్నిటి మధ్యలో ప్లస్ సైనే వస్తుంది. ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి అన్నిటి మధ్యలో ప్లస్ సైన్ పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు టర్మ్స్ అయిపోయింది, మధ్యలో పెట్టాల్సిన సైన్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి మనకి మిగిలిన టాస్క్ ఏంటి, కోఎఫిషియంట్స్ ఏంటో రాయాలి. కోఎఫిషియంట్స్ ఎక్కడ నుండి వస్తాయి మనకి, కోఎఫిషియంట్స్ అంటే ఏంటి, a స్క్వేర్ పక్కన ఏ వాల్యూ ఉండాలి, ab పక్కన ఏ నెంబర్ ఉండాలి, b స్క్వేర్ పక్కన ఏ నెంబర్ ఉండాలి. ఈ వాల్యూస్ ఎక్కడ నుండి వస్తాయని మనం చూసాము, పాస్కల్స్ ట్రయాంగిల్ నుండి రాయొచ్చని చూసాము. ఇప్పుడు ఇది a ప్లస్ బి హోల్ పవర్ 1, ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఇది a ప్లస్ బి హోల్ క్యూబ్. ఈ 1 4 6 4 1 అనేది a ప్లస్ బి హోల్ పవర్ 4 కోఎఫిషియంట్స్ అవుతాయి. ఇప్పుడు ఆ కోఎఫిషియంట్ వాల్యూస్ ఏమవుతాయి, a పవర్ 4ది 1 అవుతుంది, a క్యూబ్ bది ఎంత అవుతుంది, కోఎఫిషియంట్ 4, ఇది 6, ఇది 4, ఇది 1. అవునా. సో ఇప్పుడు ఓవరాల్గా a ప్లస్ బి హోల్ పవర్ 4 ఎక్స్పాన్షన్ ఏమొస్తుంది, ఒకసారి ఇది క్లియర్ చేసి రాసుకుందాం. సో ఇప్పుడు ఏదైతే a ప్లస్ బి హోల్ పవర్ 4 ఇజ్ ఈక్వల్ టు a పవర్ 4 ప్లస్ 4 a క్యూబ్ b ప్లస్ 6 a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 4 ab క్యూబ్ ప్లస్ b పవర్ 4. ఇది ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్, దిస్ విల్ బీ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ a ప్లస్ బి హోల్ పవర్ 4. ఓకే, ఇప్పుడు ఒకసారి a ప్లస్ బి హోల్ పవర్ 5 ఈ ఎక్స్పాన్షన్ ఏమవుతుందో మీరు దాన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. అప్పుడు మీకు అర్థమైందో లేదో నేను దాన్ని ఐడెంటిఫై చేస్తాను. ఓకేనా. ఇప్పుడు 1 3 3 1 వరకు మనకు తెలుసు కదా మ్యామ్, బాగానే ఉంది. కాకపోతే ఈ 1 4 6 4 1 అని మీకు ఎలా తెలిసింది అని మీరు అడగచ్చు. ఇప్పుడు ఈ ముందు రోలో నుండి నెక్స్ట్ రో ఎలా కనిపెట్టాలో మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a 1 5 10 5 1 ఇదేంటి, a ప్లస్ బి హోల్ పవర్ 5 కోఎఫిషియంట్స్ అవుతాయి. ఎలా అయితే 1 2 1 a ప్లస్ బి హోల్ స్క్వేర్ కోఎఫిషియంటో అదేవిధంగా 1 5 10 10 5 1 అనేది a ప్లస్ బి హోల్ పవర్ 5లో కోఎఫిషియంట్స్ అవుతాయి. ఇప్పుడు a ప్లస్ బి హోల్ పవర్ 6 కోఎఫిషియంట్స్ ఎలా రాయాలంటే ఫస్ట్ 1తో స్టార్ట్ చేయాలి, యాజ్ ఇట్ ఈస్. అన్ని 1తోనే స్టార్ట్ అవుతున్నాయి కదా. తర్వాత 1 ప్లస్ 5 ఎంత అవుతుంది, 6 రాసుకోవాలి. 10 ప్లస్ 5 ఎంత అవుతుంది, 15 రాసుకోవాలి. మళ్ళీ 10 ప్లస్ 10 ఎంత అవుతుంది, 20 రాసుకోవాలి. మళ్ళీ 10 ప్లస్ 5 ఎంత అవుతుంది, 15. 5 ప్లస్ 1 ఎంత అవుతుంది, 6. 1 దగ్గరికి ఎండింగ్లో 1 దగ్గరకు వచ్చేసాం కదా. ఇప్పుడు ఆ 1 దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ 1 పెట్టుకోవాలి. సో a ప్లస్ బి హోల్ పవర్ 6, a ప్లస్ బి హోల్ పవర్ 6 కోఎఫిషియంట్స్ ఏమవుతాయి నాకు, 1 6 15 20 15 6 1. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు 1 2 1 నుండి 1 3 3 1 ఎలా వచ్చింది, 1తో స్టార్ట్ చేసినాము. 1 ప్లస్ 2 ఎంత, 3. మళ్ళీ 2 ప్లస్ 1 ఎంత, 3. ఇప్పుడు ఎండింగ్ 1కి వచ్చేసాం కదా. ఎండింగ్ 1కి వచ్చేసాం కాబట్టి మళ్ళీ 1తో ఎండ్ చేసేయడమే. ఇప్పుడు 1 3 3 1 నుండి 1 4 6 4 1 ఎలా వచ్చింది, 1తో స్టార్ట్ చేసాము. 1 ప్లస్ 3 ఎంత మనకి, 4. 3 ప్లస్ 3 ఎంత వస్తుంది, 6. 3 ప్లస్ 1 ఎంత వస్తుంది, 4. మళ్ళీ ఎండింగ్ 1 దగ్గరకు వచ్చేసాం కదా. సో 1 వాల్యూ ఎండింగ్లో రాసేసుకోవడమే. ఓకే, ఇప్పుడు ఇలా ఈ టేబుల్ని, ఈ పాస్కల్స్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ని ఎక్స్టెండ్ చేసుకోవడం మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లో క్యూబ్ ఇస్ పెయింటెడ్ ఆన్ ఆల్ ద సైడ్స్ అండ్ ఇట్ ఇస్ కట్ ఇన్ టు అ నంబర్ ఆఫ్ పీసెస్ ఆఫ్ సైజ్ 1 by 1 by 1 అంటే ఒక 1 centimeter సైడ్ ఉన్న క్యూబ్స్గా కట్ చేసాము ఇచ్చిన క్యూబ్ని. అప్పుడు ఆ క్యూబ్లో హౌ మెనీ క్యూబ్స్ ఆర్ సచ్ దట్ దే ఆర్ పెయింటెడ్ ఆన్ ఆల్ ద సైడ్స్, లేదా దే ఆర్ పెయింటెడ్ ఆన్ 2 sides, పెయింటెడ్ ఆన్ 1 side, పెయింటెడ్ ఆన్ ఆల్ 3 sides. ఇలాంటి క్వశ్చన్స్ మనం చూస్తూ ఉంటాం ఎగ్జామ్లో. కాబట్టి ఆ వాల్యూ, ఆ ఆన్సర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అన్నదానికి మనకి మామూలుగా ఏంటి ఫార్ములాస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు n క్రాస్ n క్రాస్ n. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 by 3 by 3 మనం ఏదైతే రూబిక్స్ క్యూబ్ ఆడుకుంటామో అలాంటి క్యూబ్ని కానీ లేదా ఏదో ఒక పెద్ద సైజ్ క్యూబ్ని కానీ వాళ్ళు 1 by 1 by 1 అంటే ఈ రూబిక్స్ క్యూబ్లో మొత్తం 27 క్యూబ్స్ ఉంటాయి కదా.
ఆ 27 క్యూబ్స్ని మనం పార్ట్స్గా పీకేస్తే ఒక చిన్న చిన్న క్యూబ్ వస్తుంది. దాని సైజ్ ఎంత ఉంటుంది? 1/1/1. అంటే ఇది క్యూబ్ అనుకోండి, ఈ వాల్యూ 1 సెంటీమీటర్ ఉంటుంది, ఇది 1 సెంటీమీటర్ ఉంటుంది, దాని హైట్ కూడా 1 సెంటీమీటరే ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాన్ని ఇలా కట్ చేసినప్పుడు రకరకాల కలర్స్ వేస్తూ ఉంటారు కదా రూబిక్స్ క్యూబ్కి అన్ని సైడ్స్లో. ఇప్పుడు ఆ రూబిక్స్ క్యూబ్ మొత్తాన్ని మనం పీసెస్గా చేసినప్పుడు మనకి సెంటర్లో ఉన్న వన్ పీస్ ఏదైతే సెంటర్లో ఉంటుందో ఆ ఒక్క పీస్కే ఏ కలర్ ఉండదు, మిగతా అన్ని పీసెస్కి ఏదో ఒక కలర్ అంటుకొని ఉంటుంది కదా. సో మనం ఇప్పుడు రూబిక్స్ క్యూబ్ అంటే మనకు తెలుసు, దాన్ని మనం డిటాచ్ చేసి అటాచ్ చేస్తాం కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6x6x క్యూబ్ని 1/1/1 క్యూబ్స్గా కట్ చేసినప్పుడు ఎన్ని క్యూబ్స్కి పెయింట్ ఉంటుంది, పెయింట్ ఉండదు అంటే అప్పుడు మనం ఆలోచించడం కొద్దిగా కష్టం అవుతుంది. సో అందుకని మామూలుగా ఏంటి ఫార్ములాస్ ఉంటాయి, కాకపోతే మనం ఆ ఫార్ములా మెథడ్లోకి వెళ్లకుండా ఒక చిన్న ట్రిక్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లై చేసి ఆ వాల్యూస్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాము. దానికి కాకపోతే ఏంటంటే మీకు a+b² ఎక్స్పాన్షన్ ఏదైతే ఉంటుందో అది తెలియాల్సి ఉంటుంది. a+b³ ఎక్స్పాన్షన్ ఏంటి? ఒకసారి వీడియో పాజ్ చేసి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. a+b³ ఎక్స్పాన్షన్ ఏమని చూసాము? a³ + 3a² b + 3ab² + b³. అవునా, ఇదేనా మనం చూసింది? ఇందాక పాస్కల్స్ ట్రయాంగిల్ రాసినప్పుడు కూడా మనం ఏమని చూసాము? ఏది ఇచ్చినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ a+b⁻10 ఇచ్చినా కానీ మనం గుర్తులేకపోయినా రాయొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోకపోయినా రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a+b³ మీకు ఆ ఫార్ములా గుర్తులేదనుకోండి, పాస్కల్స్ ట్రయాంగిల్ ప్రకారం ఎలా రాసుకోవచ్చు మనము? ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నాకు పవర్ ఎంత ఉంది? 3. సో దేంతో స్టార్ట్ చేయాలి? నేను a³ స్టార్ట్ చేయాలి. a³ ఏమవుతుంది? a²ని ఏగా రాసుకోవాలి, ఏని a⁻0గా రాసుకోవాలి. ఇక్కడతో ప్రాసెస్ ఎండ్ అయిపోతుంది ఏకి సంబంధించి. తర్వాత ఏం రాసుకోవాలి? bతో స్టార్ట్ చేయాలి, b⁻0 వస్తుంది. తర్వాత b ఏమవుతుంది? b⁻1 అవుతుంది, b⁻1 ఏమవుతుంది? b² అవుతుంది, b² ఏమవుతుంది? b³ అవుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? నేను పాస్కల్స్ ట్రయాంగిల్లో కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకోవాలి. కాకపోతే దానికన్నా ముందు ఇక్కడ ఏ సైన్ ఉంది? ప్లస్ సైన్ ఉంది కదా. సో అన్నిటి మధ్యలో ప్లస్ సైన్ పెట్టేసుకోవాలి. లాస్ట్కి కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకోవాలి కదా. పాస్కల్స్ ట్రయాంగిల్ ఎలా 1 1 అని చూసాము, తర్వాత 1 + 2 1 + 1 2 1 2 1 అని చూసాము, 1 1 + 2 3 2 + 1 3 మళ్ళీ 1 దగ్గరకు వచ్చేసాం కాబట్టి 1 రాసుకోవాలి. అంటే ఏంటి? ఈ 1 3 3 1 అనేది a+b³ యొక్క కోఎఫిషియెంట్స్. సో అవి ఇక్కడ రాసేసుకున్నాం అనుకోండి, 1a³ + 3a²b + 3ab² + 1b³. ఈ కింద వచ్చిన ఎక్స్ప్రెషన్ పైన వచ్చిన ఎక్స్ప్రెషన్ రెండు సేమే కదా. సో మీకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో a+b³ రాయాల్సినప్పుడు మీకు ఫార్ములా గుర్తులేదు, 3ab² లేదా 6a²b అలాంటి మీకు ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు సింపుల్గా పాస్కల్స్ ట్రయాంగిల్ పక్కన వేసుకొని ఇలా ఏదైతే ఎక్స్పాన్షన్ రాసుకుంటామో అలా రాసుకుంటే కనుక ఇట్ విల్ నెవర్ గో రాంగ్. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? ఒక n/n/n క్యూబ్ని 1/1/1 క్యూబ్స్గా కట్ చేసాము అంటున్నారు. ఇప్పుడు ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ అది 3 అనుకోండి, n వాల్యూ 3 అనుకోండి. అప్పుడు ఆ క్యూబ్ డైమెన్షన్స్ ఏమవుతాయి? లెంత్ 3 సెంటీమీటర్, బ్రెడ్త్ హైట్ LBH రెండు 3 సెంటీమీటర్స్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ n 5 అయింది అనుకోండి, ఇప్పుడు లెంత్ బ్రెడ్త్ హైట్ అన్ని 5 సెంటీమీటర్స్ అయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా కానీ మీకు 3 5 ఇలా ఏ నెంబర్స్ ఇచ్చినా దాన్ని 2 + సంథింగ్గా రాసుకోండి. అంటే నా ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చారనుకోండి, దాన్ని ఎలా రాసుకోవచ్చు? నేను 2 + 1 అని రాసుకోవచ్చా? 5 ఎలా రాసుకోవచ్చు? 2 + 3 అలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్ ఇచ్చినా 6 ఇచ్చారనుకోండి, దాన్ని మీరు ఎలా రాసుకోవాలి? 2 + 4 అని రాసుకోండి. ఓకే, ఏ నెంబర్ ఇచ్చినా కానీ దాన్ని 2 + సంథింగ్ అని రాసుకోండి. ఆ సంథింగ్ ఏమవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ 2 రాసాను అనుకోండి, రిమైనింగ్ ఏమవుతుంది? 6 - 2. ఇప్పుడు ఆల్రెడీ 2 రాసాను అనుకోండి, రిమైనింగ్ ఏమవుతుంది? 5 - 2. 2 ఆల్రెడీ రాసాను, రిమైనింగ్ నెంబర్ ఎంత అవుతుంది? 3 - 2. అవునా? ఇప్పుడు ఏ నంబర్ n వాల్యూ ఏది ఇచ్చినా కానీ దాన్ని 2 + సంథింగ్, 2 + ఆ సంథింగ్ వాల్యూ ఎట్లా వస్తుంది? ఇచ్చిన నంబర్ -2, 2 + గివెన్ నంబర్ -2. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏదైతే 6ని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 + 4గా రాసుకున్నాం, లేదా 3ని ఎలా రాసుకున్నాము? 2 + 1గా రాసుకున్నాం. అవునా? ఇప్పుడు ఈ 2 + 1 ఏదైతే రాసుకున్నామో దాన్ని క్యూబ్ చేయండి. 2 + 1 హోల్ క్యూబ్. ఇది ఏమవుతుంది? a³ ప్లస్ ఇది ఏ అనుకుందాం, ఇది b అనుకుందాం. అంటే ఏంటి? a³ + 3 × a² × b + 3 × a × b² + b³. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది నాకు? 8. ఈ వాల్యూ ఎంత వస్తుంది? 4 × 3 12. ఈ వాల్యూ ఎంత వస్తుంది? 3 × 2 6. ఈ వాల్యూ ఎంత వస్తుంది? 1. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ టర్మ్ ఉందో ఫస్ట్ టర్మ్ నుండి స్టార్ట్ చేయాలి. దిస్ విల్ గివ్ అస్ ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ పెయింటెడ్ ఆన్ ఆల్ 3 సైడ్స్. ఇది ఆల్ 3 సైడ్స్. Number of cubes painted on all 3 sides is 8. Number of cubes painted only on 2 sides. Only on 2 sides ఎంత అవుతుంది? 12. Number of cubes painted on only on one side ఎంత అవుతుంది? 6. Number of cubes that have no paint ఎంత అవుతుంది? 1.
ఓకే, ఇది మామూలుగా మనం యూజ్ చేసే ఫార్ములాస్. ఈ ఫార్ములా పెట్టి చూసినా లేదా ఇలా చేసి చూసినా రెండు సేమే వస్తాయి మీకు వాల్యూ. కావాలంటే n వాల్యూ 6కి ట్రై చేసి చూడండి. ఓకే, ఇంకొక నెంబర్కి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, అది ఎలా రాయాలో ఇంకొకసారి చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్తో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n = 6 అనే తీసుకున్నాను. n = 6కి ఎన్ని నెంబర్ ఆఫ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 సెంటీమీటర్ బై 6 సెంటీమీటర్ బై 6 సెంటీమీటర్ ఇలాంటి ఒక క్యూబ్ ఉంది నాకు. దాన్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. దోస్ పీసెస్ సచ్ దట్ ఒక్కొక్క పీస్ సైజ్ ఎంత, ఒక్కొక్క పీస్ సైజ్లో లెంత్ 1 సెంటీమీటరే, బ్రెడ్త్ 1 సెంటీమీటరే, హైట్ కూడా 1 సెంటీమీటరే. ఓకే, ఇలాంటి క్యూబ్స్లో నేను కట్ చేశాను. ఇప్పుడు నేనేం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను, నెంబర్ ఆఫ్ పీసెస్ that have paint on all 3 sides, number of pieces that have paint on 2 sides, number of pieces that have paint on 1 side, number of pieces that have no paint. Okay, 3x3 క్యూబ్ కి మనం ఆల్రెడీ చూసాం, 3x3 క్యూబ్ కి ఇందాక చూసాము. ఇప్పుడు n = 6 కి ఎన్ని క్యూబ్స్ వస్తాయో అలా చూద్దాం. నేనేం చెప్పాను, ఫస్ట్ స్టెప్ 2 + సంథింగ్గా రాసుకోవాలని చెప్పాను. అవునా, 6 ఎలా రాసుకోవచ్చు, 2 + 4గా రాసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఇస్ ఓవర్. ఇప్పుడు తర్వాత ఫస్ట్ స్టెప్ అయిపోయాక నేనేం చెప్పాను, దాన్ని హోల్ క్యూబ్ చేయండి అని రాశాను. అవునా, ఇప్పుడు 4 + 2 అని ఉల్టా రాసుకోకండి, 2 + 4 అని రాసుకోండి. ఓకే, 2 + సంథింగ్గా రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఇది ఏమవుతుంది, a 2 అవుతుంది, ఇక్కడ b అనేది 4 అవుతుంది. ఇప్పుడు అదేమవుతుంది, a³ + 3a² b + 3ab² + b³ అవునా. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది నాకు, 8. ఈ వాల్యూ ఎంత వస్తుంది, 4 4 = 16, 16 3 = 48. ఈ వాల్యూ ఎంత వస్తుంది, 4 స్క్వేర్ 16, 16 × 6 ఎంత వస్తుంది, 96. ఈ వాల్యూ ఎంత వస్తుంది, 4³ 4 స్క్వేర్ 16, 16 4 = 64. అవునా, ఇప్పుడు అంటే మీనింగ్ ఏంటి, ఇందాక ఏం చూసాం మనము, ఫస్ట్ ఏదైతే వస్తుందో ఇట్ మీన్స్ ఇట్ హ్యాస్ పెయింట్ ఆన్ ఆల్ 3 sides, పెయింట్ ఆన్ ఆల్ 3 sides. ఇదేంటి, ఇట్ హ్యాస్ పెయింట్ ఓన్లీ ఆన్ 2 sides. ఇదేంటి, పెయింట్ ఓన్లీ ఆన్ 1 side. మళ్ళీ ఇదేమవుతుంది, నో పెయింట్. ఇప్పుడు మనం ఒకవేళ 3x3 మనం జనరల్గా ఆడే రూబిక్స్ క్యూబ్ తీసుకుంటే ఒకే ఒక్క క్యూబ్కి పెయింట్ ఉండదు అని వచ్చింది. ఒకవేళ మనం 6x6 క్యూబ్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎన్ని క్యూబ్స్కి పెయింట్ ఉండదు అని వస్తుంది, మనకి 64 అని వస్తుంది. ఓకే మ్యామ్, ఇంత ఎక్కువ ఎందుకు వస్తుంది, ఒకసారి ఫార్ములాతో వెరిఫై చేసి చూపించండి, అది కరెక్టా రాంగా అని మీరు అడగచ్చు. ఒకసారి వెరిఫై చేసి చూపిస్తాను పైన ఫార్ములాస్తో. ఓకే, ఇప్పుడు మనం ఏ వాల్యూని వెరిఫై చేయాలనుకుంటున్నాము, n = 6కి నెంబర్ ఆఫ్ క్యూబ్స్ దట్ హ్యావ్ నో పెయింట్, మనకు ఆన్సర్ 64 రావాలి. ఫార్ములాతో చేసి చూసినా. ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఏంటి, నెంబర్ ఆఫ్ క్యూబ్స్ విచ్ హ్యావ్ 0 sides పెయింటెడ్, అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, n-2 హోల్ క్యూబ్. అవునా, ఇప్పుడు n వాల్యూ మనకున్న n వాల్యూ ఎంత, 6. n-2 హోల్ క్యూబ్ అంటే అదేమవుతుంది, 6 - 2 హోల్ క్యూబ్. అంటే ఇది ఎంత అవుతుంది, 6 - 2 అంటే 4^3. ఇది ఎంత అవుతుంది, 64. ఈ 64 ఈ 64 మ్యాచ్ అయిందా అవ్వలేదా, మ్యాచ్ అయింది కదా. అంటే ఇప్పుడు ఇలా ఒక్కొక్క దానికి ఇలా ఫార్ములాస్ గుర్తుపెట్టుకునే బద్దు సింపుల్గా n వాల్యూ ఇచ్చిన దాన్ని బట్టి 2 + సంథింగ్ అని రాసుకోవాలి. ఆ 2 + సంథింగ్కి హోల్ క్యూబ్ చేసి ఫస్ట్ టర్మ్ ఏంటి, నంబర్ ఆఫ్ క్యూబ్స్ దట్ హ్యావ్ పెయింట్ ఆన్ ఆల్ 3 sides 8. ఈ 8 అనేది ఈ 8తో మ్యాచ్ అయిందా అవ్వలేదా, అయింది కదా. తర్వాత నంబర్ ఆఫ్ క్యూబ్స్ దట్ హ్యావ్ పెయింట్ ఓన్లీ ఆన్ 2 sides, అవి ఎన్ని అవుతాయి, 48. తర్వాత నంబర్ ఆఫ్ క్యూబ్స్ దట్ హ్యావ్ పెయింట్ ఓన్లీ ఆన్ 1 side 96. తర్వాత 0. సో ఇది ఎలా ఉంది, 3 2 1 0, అంటే పెయింట్ ఆన్ 3 sides, పెయింట్ ఆన్ 2 sides, పెయింట్ ఆన్ 1 side, నో పెయింట్. ఓకే, ఇలాంటి కరెస్పాండింగ్గా ఈ టర్మ్స్ని కంపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఇవాళ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము, ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, దాన్ని ఎక్స్పాండ్ చేసి ఎలా రాయాలో చూసాము. తర్వాత మనం ఏవైతే యూనిట్స్ డిజిట్ ఏంటనో నేర్చుకున్నామో లాస్ట్ క్లాసెస్లో, దాన్ని ఇంకా ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ని చేసాము. తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్ అనే కాన్సెప్ట్ని కూడా ఇంక్లూడ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చేసాము. అలా 2 examples సాల్వ్ చేసాము. తర్వాత పాస్కల్స్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఆ పాస్కల్స్ ట్రయాంగిల్ యూస్ చేసి ఇప్పుడు a + b హోల్ స్క్వేర్, a + b హోల్ క్యూబ్, a + b హోల్ పవర్ 5 ఇలాంటి ఎక్స్పాన్షన్స్ ఎలా రాయాలో చూసాము. పాస్కల్స్ ట్రయాంగిల్లో ప్రతి రోని రో ఆఫ్టర్ రో ఎలా ఎక్స్పాండ్ చేయాలో కూడా చూసాము. అవునా, ఇప్పుడు యూ హ్యావ్ 2 tasks. ఫస్ట్, కామెంట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ a + b హోల్ పవర్ 5. మనం క్లాస్లో a + b హోల్ పవర్ 4 ఎక్స్పాన్షన్ ఆల్రెడీ రాసాము. సో యువర్ టాస్క్ ఇస్ టు కామెంట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ a + b హోల్ పవర్ 5. టాస్క్ నెంబర్ 1. టాస్క్ నెంబర్ 2 ఇస్ ఫైండ్ అవుట్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ a + b హోల్ పవర్ 7. మొత్తం ఎక్స్పాన్షన్ రాయమనట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ది ఎక్స్పాన్షన్, రైట్ ఇట్, వెల్ అండ్ గుడ్. కాకపోతే కోఎఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయో పాస్కల్స్ ట్రయాంగిల్ యూస్ చేసి మనం కోఎఫిషియంట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, అలా a + b హోల్ పవర్ 7లో ఏం కోఎఫిషియంట్స్ వస్తాయో రైట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. సో దీస్ ఆర్ యువర్ 2 tasks. మెన్షన్ దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఓకే వీళ్ళకి పాస్కల్స్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ అర్థమైంది, తర్వాత ఎక్స్పాన్షన్స్ ఎలా రాయాలో ఈ రెండు వాళ్ళకి అర్థమయ్యాయని ఐ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, తర్వాత మనం క్యూబ్స్, ఇప్పుడు ఒక క్యూబ్ని కట్ చేసి ఇట్ ఇస్ పెయింటెడ్ క్యూబ్ ఇస్ కట్ అండ్ find the number of cubes that are painted on 1 side, 2 sides, 3 sides and that have paint on no side. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి number of cubes ఎలా ఫైండ్ అవుట్ చేయాలో సింపుల్ గానే నేర్చేసుకున్నాం. ఓకే, లెట్స్ ఎండ్ our class here for today.
I hope all of you understood whatever concepts we discussed in today's class. In case you did not understand any part of today's class, please feel free to write it in the comment section so that our doubt ni nenu next class lo explain cheyadaniki try chestanu. Okay then, see you all in next class. Take care.